హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు వినాయక చవితి స్పెషల్ పాశం పాల తాలికలు అంటారు కదా, అది ఈరోజు ఈ పాల తాలికల్ని మా స్టైల్లో చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుడు బియ్యం తీసుకున్నాను. ఇవి 2 సార్లు కడిగి నీళ్లు తీసేసి ఒక చెంచాడు గసగసాలు వేసి కొన్ని నీళ్లు పోసి 1 గంట పాటు నాననివ్వాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసి కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి 1 చెంచాడు నెయ్యి వేసి మళ్ళీ కలిపి కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలపాలి. మా సైడు ఇది గోధుమ పిండితోనే చేసుకుంటామండి. ఇలా మంచిగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి. అరగంట అయిన తర్వాత ఒక పళ్ళెంలో కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుని ఈ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం తీసుకుని ఈ విధంగా చపాతీ పీట మీద ఈ విధంగా సేవాలు చేసుకోవాలి. చూడండి, సన్నగా బాగా వస్తుంది కదా. ఈ విధంగా అంతా చేసుకుని ఇట్లా పొడి పిండిలో దొర్లించి పక్కన వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో సగం వరకు నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతున్న నీళ్ళల్లో చేసి పెట్టుకున్న సేవాలు వేయాలి. స్టవ్ చిన్నగా పెట్టాలి, లేదంటే పొంగిపోతుంది. సేవాలు వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత కలపాలి. ఈ సేవాలు ఒక 2-3 నిమిషాలకే ఉడికిపోతాయి. 2 నిమిషాల తర్వాత 1 కప్పు బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగేదాకా ఉడికించి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం గసగసాలు ఉన్నాయి కదా, అవి నీళ్ళతో సహా ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన ఈ బియ్యం పిండిని ఈ ఉడుకుతున్న తాలికల్లో ఈ బియ్యం పిండిని పోస్తూ కలపాలి, లేదంటే ఉండకడుతుంది. బియ్యం పిండి ఇలా ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు ఒక పెద్ద గ్లాసుడు కాచి చల్లార్చిన పాలు పోయాలి. పాలు పోసి బాగా కలిపి ఒక అరకప్పు చక్కెర వేస్తున్నాను. మీకు చక్కెర వేయడం ఇష్టం లేకపోతే మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు. కప్పున్నర బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదంటే కప్పున్నర చక్కెర అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చక్కెర వేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత 5-6 యాలకుల్ని ఒలిచి రోట్లో వేసి ఇలా పొడిలాగా దంచి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద చెంచాడు ఎండు కొబ్బరి తురుమును వేసి మరీ కొంచెం దంచి ఉడుకుతున్న పాయసంలో వేయాలి. వేసి కలిపి పక్కన పెట్టి ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు ముక్కలు కిస్మిస్లు వేయించి ఈ పాశంలో వేయాలి. అంతే, తెలంగాణలో మేమందరం ఈ విధంగానే తాలికల పాయసం చేస్తామండి. మేమైతే దీన్ని వినాయక చవితి పాశం అంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఫైండింగ్ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.